రైట్. పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళాన్ని అయితే ప్రకటించారు. అంతేకాని అంటే ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా కలిపి దాదాపు భారీ విరాళాన్ని అయితే ప్రకటించారు. దానికి సంబంధించి మాట్లాడడానికి పంచాయతీరాజ్ శాఖ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇలాంటి విపత్తుల్లో చాలా ముందుండటం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎంతవరకు విరాళాన్ని అందించారని కూడా తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? వైవిడి ప్రసాద్ అండి. పంచాయతీరాజ్ జేఎస్ తరఫున మాట్లాడుతున్నాము. పంచాయతీరాజ్ జేఎస్ అండ్ మా సచివాలయ సిబ్బంది తరఫున మాట్లాడుతున్నాము. అయితే మేము ఇక్కడ దగ్గరగా ఉంటామండి. ఈ విపత్తు మాకు కనపడతా ఉంది, మీడియా ద్వారా దారుణంగా కనపడతా ఉంది. ఈ టైంలో మా వంతు మేము ఏం సహాయం చేయాలా అని చెప్పని మాలో ఉన్న సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి మేము ఏం చేద్దాం అనుకున్నాం. రాత్రే మాట్లాడుకుని సరే అని చెప్పని సార్ అపాయింట్మెంట్ తీసుకుని సార్ ఆధ్వర్యంలో మేము విరాళాలు అందజేస్తే గనక అది ఇంకా కొందరికి స్ఫూర్తివంతమై చేస్తారన్నారు. ఉదయం మేము వచ్చి ఫస్ట్ మేము అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసిన సార్ చాలా సంతోషించారు. ఇటువంటి విపత్తులో వారి శాఖలో వాళ్ళు మరియు సచివాలయ సిబ్బంది మరి ఈ విధంగా వచ్చినందుకు అని చెప్పి సార్ అప్పుడు సంతోషపడి మాట్లాడుతూ కూడా మీరు 14 కోట్లు ఇస్తుంటే నేను కోటిన్నా ఇవ్వకపోతే ఎలా అని చెప్పి నవ్వుతూ సంభాషించారు పైన జరిగిన సమావేశంలో. కానీ వారు 6 కోట్లు విరాళం ప్రకటించారు. అందుకే మా సార్కి ధన్యవాదాలు చేస్తున్నాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి. అలాగే ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి కానీ వీళ్ళకి కానీ పేరున ధన్యవాదాలు చేయాలని తెలియజేస్తూ ఇందాక మీడియా ముందు కూడా చెప్పారు. అలాగే మేము కూడా ఇంకోటి కొత్త ప్రపోజల్ చెప్పామన్నమాట. మా సిబ్బంది మేమంతా ప్రాథమిక స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళు అందరం కూడా వీరేవైనా ఒక అకౌంట్ నెంబర్ కానీ సపోజ్ ఇప్పుడు మన పేటిఎం కానీ ఇవి కానీ స్కాన్ చేసేటట్టు ఒక అకౌంట్ పెట్టిస్తే కనుక గ్రామాల్లో విరాళాలు ఇవ్వడానికి ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు. సపోజ్ నేను పనిచేస్తున్న దొనకొండ మండలంలో నేను ఉండేది ఇక్కడ మంగళగిరి, అంటే మా సొంత ఊరు మంగళగిరి. దీని మూలాన సార్ ఎట్లా పంపించాలి విరాళం అని చెప్పి అక్కడ నాయకులు అడిగారు. కానీ వాళ్ళు అక్కడ వండి ఇక్కడికి పంపించేసరికి అది ఎక్కడికి పంపించాలో అక్కడ ఉండాలికి అర్థం కావట్లా, ఇక్కడ ఉండాలికి ఎంత వస్తుందో రిసీవ్ అయితే అర్థం కావట్లా. లేదా ధన రూపేణ సహాయం చేయడానికి కానీ ఏదైనా ఒకటి కాల్ సెంటర్ లాంటిది పెట్టి వచ్చిన ఫుడ్ పలానా చోటకి డిస్ట్రిబ్యూట్ చేయాలని కానీ లేదు విరాళాల రూపాన పంపించాలి అనేది కనుక చెప్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మా డైరెక్టర్ సార్కి మేము తెలియజేశాం. సారు ఇవాళ కానీ రేపు కానీ డిస్కస్ చేసి దాన్ని ఆ విరాళాలు సేకరించడానికి పెడితే కనుక అంటే ప్రతి చోట గ్రామ స్థాయిలో కానీ ఇది కానీ ఉంటే కనుక ఎవరికి ఇచ్చినాడు 100 రూపాయలు ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు, ఇచ్చేవాళ్ళు వాళ్ళ స్తోమత బట్టి ఇస్తారు అనమాట. అంటే వాళ్ళు ఇద్దాం అనుకున్న వాళ్ళకి కూడా అందుబాటులో లేని విధంగా ఏ విధంగా ఇవ్వచ్చు అనేది వాళ్ళకి తెలియజేస్తే కనుక అన్ని ఎక్కువ విరాళాలు వస్తాయి అనేది. ముఖ్యంగా మా దొనకొండ మండల నాయకులు అయితే నన్ను అడిగారు ఎలా చేయొచ్చు సాయం అని చెప్పి అనేది. దాన్ని బట్టి మేము చేస్తాం, మా సార్తో కూడా మాట్లాడి చేస్తాం. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం పంచాయతీరాజ్ శాఖ మీరు అనౌన్స్ చేసిన? పంచాయతీరాజ్ మరియు మన సచివాలయ సిబ్బంది కలిసి అండ్ గ్రామ పంచాయతీ కానీ అప్ టు కమిషనరేట్ల వరకు ఉన్న వాళ్ళు సుమారు 1,60,000 మంది ఉన్నాం. వీళ్ళందరికీ కలిపి కూడా సుమారు 14 కోట్లు అమౌంట్ అవుతుంది. అది సార్కి మేము ఇట్లా ఇవ్వచ్చు, ఇది ఇవ్వదలిచాము అని చెప్పి సార్కి లేఖ రూపంలో ఇచ్చాము. మా డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, గౌరవ మంత్రి. ఏం సార్ ఎలా అనిపించింది సార్ పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో ఉంటాం, ఆయన ఇప్పుడు పనితీరు కావచ్చు లేదంటే ఇలాంటి విరాళాలను మీ దగ్గర నుంచి అంటే మీ శాఖలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న ఆయన కూడా ఇంత భారీ విరాళాలను ఆయన కూడా ప్రకటించారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా చెప్పడానికి ఏముందంటే పట్టరాని సంతోషం, దాంట్లో కామెంట్ చేయడానికి ఉంది. ఇంతవరకు ఎవరు కూడా అంత భారీ విరాళం ఇవ్వలేదు. పైగా మేము ఎప్పుడైతే మన ప్రాథమిక స్థాయిలో మేము చెప్పామో వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సార్ దాన్ని బట్టి మాతో కలివిడిగా మాట్లాడుతూ ఏమా మీరు తెస్తే నేను చేయొద్దా అని చెప్పి సార్ అందులో సుమారు సగం ప్రకటించేశారు. మేమంటే ఇన్ని లక్షల మంది నుంచి ఇస్తున్నాము, అటువంటిది ఇన్ని లక్షల మంది నుంచి ఇచ్చేదాన్ని మరి సార్ ఒక్కరే మరి అందులో సగం ఇచ్చారు సార్. మరి మేమంటే చాలా సంతోషంగా ఉన్నాం. మా శాఖ పరిచయాల పట్ల చాలా గౌరవం ప్రేమాభావంతో ఉన్నాం. అది